హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైడ్రా మరో సంచలన నిర్ణయం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు పరిరక్షణమే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో అక్రమాలకు గురైన భూములను పరిరక్షించడంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తలంచకుండా హైడ్రా పక్క ముందుకు వెళ్తుంది. పెద్ద టవర్లను సైతం ఒక పెట్టిన బుల్డోజర్లతో అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో కబ్జాలు, అక్రమాలకు తొలగిస్తున్నారు. హైడ్రాపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పట్లో అవే అక్రమ నిర్మాణాలకు కారణమైన ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ పర్యాయంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత చెరువుల నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఈ మేరకు వారందరిపై హైడ్రా క్రిమినల్ కేసు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గండిపేట్, మాదాపూర్ పరిసరాల్లో కట్టడాలకు అనుమతించిన ఓ 6 ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్కు సిఫార్సు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా త్వరలోనే హెచ్ఎండిఏ పరిధిలో కూడా యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చిన అధికారుల లిస్టును హైడ్రా సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.